సమ్మర్ సీజన్లో చికెన్ బిర్యానీ తినొద్దు, మసాలా ఐటమ్లు తినొద్దు, మసాలా ఫుడ్ దూరంగా ఉండని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎంతైనా మనం తినున్న ప్రాణం కదా, ఏదో పోనీ చికెన్ హీట్ అయితే, మసాలాలు హీట్ అయితే అందులో కొద్దిపాటు హైజానిక్గా ఉండేది మనకి మటన్ బిర్యానీ లేదంటే ఫిష్ కర్రీతోటి మనకి రైస్ మన తినున్న ప్రాణాలు కాబట్టి నేనేం చేశానంటే అండి, మటన్ దమ్ బిర్యానీ అంటే లోకల్కి వచ్చిన పర్సన్ మన స్టాల్లో పెట్టి అమ్ముకుంటారు. అయినా మటన్ దమ్ బిర్యానీ రైస్ బాగుంది, పీసెస్ బాగా ఇచ్చారు, పర్వాలేదు. చాలా తక్కువ రేట్లో ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డైలీ రొటేట్గా అమ్ముకుని వెళ్ళిపోయే చిన్నపాటి వ్యాపారస్తులు. చాలా బాగుంది. ఎందుకోనంటే ఈ రోజున మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లు చూసుకుంటే చాలా పేర్లు ఉన్నాయి, మంచి బ్రాండింగ్ తోటి. అవి కిచెన్ చెక్ చేసినప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లో ఎన్నో లోపాలు బయటపడిన సందర్భాలు మనం చూసాం. దాని గురించి ఏంటంటే ఈ చిన్నోళ్ళు ఏంటంటే ఆ రోజే తయారు చేసుకుని ఆ రోజే మరి మేకింగ్ చేసి ఆ రోజే తయారు చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేసేసుకుని మిగిలిన కొద్ది గొప్ప ఉంటే మరి చుట్టుపక్కలకి ఇచ్చేసి, ఎందుకంటే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉండవు. నేననేది ఏంటంటే ఈవేళ రేపు పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినాయి, చిన్న చిన్న కిరాణా కొట్లు కానీ, రోడ్డు సైడు మరి అమ్ముకునే కూరగాయల బండ్లు కానీ, ఆకుకూరలు కానీ, మామిడి పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, మనం మాల్స్కి వెళ్ళి లైన్లో నిలబడి అక్కడ మన టోకెన్ తీసుకుని మన బిల్లు వేయించుకుని వాడు ఎంత చెప్పినా బేరమాడటలేదు. ఆ విధంగా సాగుతున్న రోజుల్లో మన చిన్న వ్యాపారస్తుల్ని ఆదరిద్దామనే ఉద్దేశంతో నేను ఈ మటన్ బిర్యానీ కోసం మీకు చెప్తూ ఈ యొక్క 2 పాయింట్లు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.